ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణియే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని 2024లో అంటే 2024 నుండి 2024 డిసెంబర్ వరకు కూడా ఈ సంవత్సరం పొడవునా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అతి పెద్ద గ్రహాలైన గురువు, రాహు, కేతు, శని చూస్తే గురువు ఏప్రిల్ 31వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచారం, అలానే మే 1వ తారీఖున మరి గురువు వృషభ రాశిలో సంచారం, రాహు మీనరాశిలో, కేతు వచ్చేటప్పటికల్లా మరి కన్యారాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని కుంభరాశిలో సంచారం జరుగుతుంది. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు ఒక రాశి నుంచి మరొక రాశికి 45 రోజుల పాటు మారుతూ ఉంటారు. చంద్రుడు 2.5 రోజులకు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతాడు. ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి అంటే 2024లో మనం చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు చాలా మెండుగా ఉండే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఏమిటి దాని యొక్క కారణం ఏమిటంటే వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆధ్యాత్మిక పరంగానే కాకుండా విందులు వినోదాల్లో పాల్గొనటం, జ్ఞానం అనేది కలిగే అవకాశం ఉండటం, అపారమైన అనుభవము, గతంలో ఏదైతే తప్పులు చేశారో లాంటివన్నీ కూడా అంటే అనుభవము పరాభవము అంటాము. అంటే అనుభవాన్ని సంపాదించుకొని ముందుకు వెళ్తారు. కొంతలో పనులలో లేటుగా జరిగినా కూడా ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ధనపరంగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. మంచి ఆలోచన శైలి బాగా పెరగటం, ధనవృద్ధి అనేది బాగా జరుగుతుంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి కేతువు వల్ల, అంటే లాభస్థానంలో కేతు ఉండటం వల్ల. అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక ఎలా ఉంటుంది అని చూస్తే మనకు వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో గురువు ఉన్నాడు. మామూలుగా గురువు గోచారీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది. అంత ద్వితీయ, పంచమ, సప్తమ లాభస్థానాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతుంది. అంటే 2, 5, 7, 9, 11 అంటే ద్వితీయ స్థానం కానీ, పంచమ స్థానం కానీ, సప్తమ స్థానం కానీ, నవమ స్థానం కానీ లాభస్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి 6వ స్థానంలో గురువు ఉన్నాడు. ఎప్పటి వరకు? ఏప్రిల్ 31 వరకు 2024. అప్పటి వరకు ఆదాయం అనేది కొద్దిగా పెరగదు. అంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం తక్కువగా ఉంటుంది. అలానే ఏదైతే మే 1వ తారీఖు నుంచి సప్తమ స్థానంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, అలానే శుక్రుడు యొక్క క్షేత్రంలో గురువు యొక్క సంచారం వల్ల అది సప్తమ స్థానం అవుతుంది. అంటే 7వ స్థానం అవుతుంది. వృశ్చిక రాశి నుంచి 7వ స్థానంలో గురువు ఉండటంలో వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొనటం, ధనాదాయం బాగా పెరగడం, వృత్తి ఉద్యోగ వ్యాపారం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, అలానే ఇక్కడ ప్రతి పనిలో కూడా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు, అగ్రికల్చర్ ల్యాండు, స్థలాలు, పొలాలు ఇలాంటివన్నీ కూడా, దుస్తులు ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే 5వ స్థానంలో రాహు, శనివత్ రాహు అన్నారు. అంటే ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉండటం వల్ల స్థానచలనం జరుగుతుందని శాస్త్రంలో ప్రామాణికంగా చెప్పబడ్డాయి. అంటే ఇళ్ళు మారటం, ఉద్యోగాలు మారటం, ఆదాయం బాగా పెరగటం, అంటే ఏదో రకమైన జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి 2024లో అని అర్థం. అలానే విదేశాలకు వెళ్ళటం, అక్కడ చదువుకోవటం,
అంటే మే 1వ తారీఖు నుంచి కూడా విద్యార్థులకి వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండే ఫలితాలు ఉంటాయి. అంటే ఏప్రిల్ 31 వరకు కాదు, 31 వరకు విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. అలానే మే 1వ తారీఖు శ్రద్ధగా చదవకూడదని కాదు, కానీ మే 1వ తారీఖు నుంచి అనుకూలమైన వాతావరణం, పోటీ పరీక్షలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ఏదైతే ప్రైవేటుగా చదువుకున్న వ్యక్తులకు కూడా మంచి ఆదాయం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అనుకున్న దానికంటే కూడా మంచి లాభం కలిగే అవకాశం ఉంటుంది. అలానే చతుర్థ స్థానంలో శని. చాలామంది కూడా భయభ్రాంతులు చెందుతుంటారు, అర్ధాష్టమ శని ఉంది అని. ఎప్పుడు కూడా మన బర్త్ చార్ట్లో శని మహర్దశ, శని మంచి స్థానంలో ఉంటే గోచారీత్యా శని యొక్క ఫలితం అనేది 20% ఉంటుంది, మంచి చెడు. కానీ మనం బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్, గోచారం రీత్యా కూడా కంటే కూడా బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. అందువల్ల చతుర్థ స్థానంలో శని వల్ల పెద్ద నష్టం జరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ జాతకరీత్యా భయభ్రాంతులు చెందాల్సినప్పుడు దాన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే మిగతా గ్రహాల యొక్క కలయికను కూడా మనం చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి సంవత్సర ప్రారంభంలో కూడా ఏదైతే శుక్రుడు బుధుడు వల్ల సానుకూల విషయాల్లో సానుకూలంగా జరగటం ఒకటి, మీ ప్రవర్తన కూడా ఒకరిని ఆకర్షించుకునేంత వరకు రావటం, ప్రజలు మీ వైపు ఆకర్షిస్తూ ఉంటారు. అలానే కుజుడు సూర్యునితో పాటు మీ ఆర్థిక స్థితిగతి, అంటే కుజుడు వల్ల రవి వల్ల కూడా ఆర్థిక పురోగతి అనేది కనబడుతుంది ఇక్కడ. అయితే సంవత్సరం ప్రారంభంలో కూడా ప్రేమ విషయాలు, అనుకూలమైన పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది. అలానే మీకు ప్రతి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రియమైన వ్యక్తుల్ని కలవటం, బంధువులు స్నేహితులతోటి కూడా సఖ్యత, భావోద్వేగాలు అంటే భావ ఉద్వేగాలు బంధాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అలానే మీకు ఏదైతే ఏప్రిల్ నుండి జూన్ వరకు కూడా 5వ స్థానంలో కుజుడు మరియు రాహు ప్రభావం కారణంగా కొన్ని సవాళ్ళు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రతికూల ఫలితాలనే వచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సర చివరి భాగంలో విజయాన్ని వరించడం, అంటే విజయం లభించే అవకాశం ఉంటుంది. అలానే వృత్తి రంగానికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. కొన్ని దృష్టి మారటం, అలానే వృత్తి రంగాల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అభివృద్ధి అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంకిత భావంతో మీరు పనిచేస్తారు. అలానే అంకిత భావంతో పాటు ఉద్యోగం బదిలీ కూడా అవుతుంది. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అక్టోబర్లో మీకు ప్రమోషన్లు వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే 5వ ఇంట్లో రాహు ప్రభావం వల్ల మీ తెలివితేటలు పెరిగే అవకాశం ఉంటుంది. విద్య వైపు మీరు దృష్టి మరలించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే 4వ ఇంట్లో శని వల్ల సమయాన్ని ఎక్కువగా కోరుకుంటారు. కొన్ని పనులన్నీ కూడా లేటుగా జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది, కానీ తర్వాత అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే అందరితోటి కలిసిపోవటం, అలానే అందరి బంధాలు కూడా మీరు పెనవేసుకోవటం, అలానే అందరితోటి కూడా చాలా జాగ్రత్త వ్యవహరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే మీకు అనుకూలమైన పరిస్థితుల్లో వ్యాపారంలో, ఉద్యోగంలో విజయం సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ప్రాధాన్యత బాగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీ అందరికి కూడా వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏం ఆలోచించాల్సిన పనేమీ లేదు. ప్రతి విషయంలో కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు. ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశం ఉంటుంది. కానీ ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ఆ పరిహారాలు ఏమిటి? వృశ్చిక రాశి వాళ్ళు నల్లని ద్రాక్షారసంతో శని యొక్క అభిషేకం, ఆయుష్ బాగా పెరిగి ఆరోగ్యపరంగా బాగా ఉండాలంటే, మనకు శని యొక్క దోషం పోవాలంటే నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చదవటం. అలానే ఏప్రిల్లో ఎగ్జామినేషను ఉన్న విద్యార్థులు తప్పకుండా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, స్త్రీలు లలితా సహస్రనామ పారాయణం చేయటం స్త్రీలకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా శ్రద్ధగా చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు తప్పకుండా లలితా సహస్రనామ పారాయణము శుక్రవారం రోజున ప్రాతకాలం కానీ సాయంకాలం కానీ ప్రతిరోజు కూడా, అంటే ప్రతి శుక్రవారం కూడా సంవత్సరం పాటు కూడా పారాయణం చేయటం, వీలైతే ఉదయం పూట కుంకుమార్చన, సాయంత్రం లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 2024లో శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.